ఇసుక రేట్లు ఆకాశానికి వెళ్ళిపోయినాయి. దోపిడీతో నిత్య జీవితాల వస్తువులు ధరలు పెరిగినాయి. 9 సార్లు కరెంటు రేట్లు పెంచాడు, ఆర్టీసీ రేట్లు పెంచాడు, ఇంటి పన్ను చెత్త పన్ను పెంచాడు. సౌకర్యాలు మాత్రం పరవడిపోయినాయి. చేసిన వాగ్దానాలు ఏమీ నెరవేరలా. ఒక ఉద్యోగం రాలా, ఒక ఉపాధి జరగలా. వీళ్ళ దాటికి పరిశ్రమలన్నీ పారిపోయాయి. మోసపోయే పరిస్థితి వచ్చింది ఆంధ్రప్రదేశ్ లో. 27 రకాల దళిత యాక్షన్ ప్లాన్ అన్ని రద్దు చేశాడు. దళితుల అభ్యున్నతి కోసం కృషి చేసే సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ లోన్లు కానీ, సబ్సిడీ లోన్లు కానీ, పరికరాలు కానీ, విదేశీ విద్యలు అన్ని కూడా అందరి పనులాగా చేశాడు దళితులు. అలాగే 15 వర్గాలకు సంబంధించిన వేలాది కోట్ల రూపాయల బడ్జెట్ కూడా ఖర్చు పెట్టకుండా దోపిడీ చేశాడు. ఫలితంగా 15 వర్గాలు దళితులు అందరూ కూడా 5 సంవత్సరాలుగా చిన్న ఉపాధి, స్వయం ఉపాధి కూడా చేసుకుని తన పరిస్థితిలో ఉన్నారు. మన రాష్ట్రం అధోగతి పాలైంది. రాజధాని లేదు, ప్రాజెక్టులు పూర్తి కాలేదు, రోడ్లు చిత్రమైతే రోడ్లు వేయలేదు. ఏమని ఈ ప్రభుత్వానికి మనం ఓట్లేయాలి? అన్ని తప్పుడు ప్రచారం చేయటం, తన దోపిడీని కప్పుకోవడం, తండ్రి లాంటి బాబాయిని చంపించి ఆ నెల చంద్రబాబు నాయుడు వేయడం కోసం చేసిన ప్రయత్నం మనం చూసాం. అరాజక పాలన, దళితుల మీదే దళిత యాక్షన్, ఎస్సీ అడ్రస్ కేసులు కట్టడం, దళితులను అన్ని చేయించడం. ఇవాళ డాక్టర్ సుబ్రహ్మణ్యం గారు ఒక దళితుడి డాక్టర్ని మాస్క్ ఇవ్వమని అడిగినందుకు ఆయన ఏ విధంగా ఘోరంగా చచ్చిపోవడానికి కారణం మనం చూసాం. అదేవిధంగా